అల్లూరి మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వైటీసీ దగ్గర కొమ్ము నృత్యాలు, గిరిజన పాటలతో సందడి నెలకొంది. గిరిజనుల ఉత్పత్తుల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జీవో నెంబర్ 3ని మరలా 100% మీకు ఇస్తానని ఆ రోజు మాకు మాట ఇచ్చడం, అదే మాకు ఈరోజు ఒక ఆయువులాగా ఉంది సార్. ఇలా ప్రతి కుటుంబం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలే కాదు, ప్రతి కుటుంబం కూడా ఉపాధిని కావాలని చెప్పి మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ భద్రతకు మా అందరి తరపున మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఇంత గొప్ప సభలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అందులో సార్ తమరు నన్ను మీ వాహనంలో ఎక్కించుకొని మాట్లాడుతూ వెళ్తుంటే నా జన్మ ధన్యమైపోయింది సార్. నిజంగా నేను చాలా చాలా ఆనందంగా తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా మా బ్రతుకులు బాగవ్వాలంటే మీరే మాకు మనసున్న మహారాజు, మీరే మాకు ఆపద్ బాంధవులు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమకు, మా ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రివర్యులు, గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ అమాత్యవర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మనలందరికీ ఆశీర్వదించడానికి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని 4వసారి ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకున్న మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి వచ్చేసిన ఇక్కడ అందరికీ కూడా, అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి వర్యుడిగా విచ్చేసి మన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు అర్పిస్తూ, ఈరోజు ఆదివాసీ దినోత్సవంతో పాటు ఆడపడుచులందరికీ కూడా రక్షాబంధన్, రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా సార్ తెలియచేయటం కూడా జరిగింది. ఈరోజు వారికి రాఖీ కడుతుంటే చెయ్యి వణికింది. ఆ మహానుభావుడి దగ్గరికి మనం వెళ్ళి రాఖీ కడుతున్నామా అని. ఈరోజు మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారంటే, మనం చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాము అంటే, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత ఈరోజు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఐటీడీఏలు పెట్టి ఐటీడీఏల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు జీవో తీసుకొచ్చినటువంటి మహానుభావులు మన నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన పూజలు, మన అమ్మతల్లి పండగలు, మన తాలూకా అన్నిటిని కూడా రక్షించుకోవడానికి ఆదివాసీ దినోత్సవాన్ని మనం 1994 నుండి జరిపించుకుంటున్నాం. వాటిని ఎటువంటి అభద్రత లేకుండా మన చట్టాలను రక్షిస్తూ మన తాలూకా హక్కుల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు పెన్షన్లు మనకు పక్కనే ఒక 15-20 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు ఒరిస్సా వస్తుంది. ఒక 60-70 కిలోమీటర్లు వెళ్తేనే ఛత్తీస్గఢ్ మనం అంటుకుంటాం. అలాంటి రాష్ట్రాల్లో కూడా 1000 రూపాయల పెన్షన్లే ఇస్తున్నారు. కానీ ప్రపంచం మొత్తం మీద 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. 4000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఈరోజు గిరిజనుల్లో ఎంతో మందికి అదే జీవనాధారం. ఈరోజు చాలా మంది గత 5 సంవత్సరాలుగా ఈ గంజాయి బారిన పడి ఎంతో మంది మన బిడ్డలు జైల్లో మగ్గిపోతున్న సమయంలో ఈరోజు గంజాయి వద్దు బ్రో అని మన సోదరుడు లోకేష్ బాబు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి గంజాయి వద్దు బ్రో అని ఒక నార్కోటెక్ మనకి ఒక టీం కూడా ఏర్పాటు చేసి ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో అసలు గంజాయి మొక్క కూడా కనిపించకుండా చేసినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికీ మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 1,00,000 ఎకరాల్లో కాఫీ పంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క